హాయ్ అండి, హెల్తీగా కొయ్య తోటకూర ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల పోపు గింజలు వేసుకోవాలి. 5-6 వెల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని పోపు గింజలు కొంచెం వేయించుకోవాలి. పోపు గింజలు వేగాక పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని పచ్చి స్మెల్ పోయేలాగా మగ్గించుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. నీట్గా కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. నేనైతే కొయ్య తోటకూర వేసుకుంటున్నాను. ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపును వేసుకొని మూతపెట్టి మగ్గించుకోవాలి. తోటకూరలోని వాటర్ అన్నీ ఇంకిపోయేలోపు కారం అయితే ప్రిపేర్ చేసుకుందాము. మీకు ఒక మిక్సీ జార్లోకి 2 స్పూన్ల కారం, అలాగే కొంచెం ఉప్పు, జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరిని వేసుకొని కచ్చాపచ్చా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తోటకూరలోనన్నీ వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. దీనిలోకి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం వేసుకొని కారంలోని పచ్చి స్మెల్ పోయేలాగా మగ్గించుకుంటే తోటకూర ఫ్రై దీనిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.